హాయ్ వెల్కమ్ అందరికీ. నేను శ్రీలేఖ. ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందుగా థంబ్నెయిల్లో చూసినట్టే ఈ వీడియో మొత్తం పీసీఓడి అండ్ పీసీఓఎస్ గురించి ఉంటుంది. ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మా ఓన్ సిస్టర్కి పీసీఓడి ఆర్ పీసీఓఎస్ ఉంటే నేను ఏదైతే సజెషన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఇస్తానో అదే ఈ వీడియోలో చాలా జెన్యూన్గా చెప్తాను. మీరందరూ నాలాగా యూట్యూబ్లో కనిపించిన రెమెడీస్ అన్నీ ట్రై చేసి టైం వేస్ట్ చేసుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్ల్స్, పీసీఓడి ఆర్ పీసీఓఎస్ వస్తే భయపడకండి. ఇది మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే క్యూర్ చేయొచ్చు. ఈ వీడియో ఫీమేల్స్కి మాత్రమే కాదు, ఇంకా మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా పీసీఓడి ఆర్ పీసీఓఎస్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. కంపల్సరీ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్లీ మనం పీసీఓడి అండ్ పీసీఓఎస్ అంటే ఏంటో తెలుసుకుందాం. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవరీ డిజార్డర్. పీసీఓడిలో ఓవరీకి సిస్ట్స్ వస్తాయి. సిమ్టమ్స్ ఆర్ ఇరెగ్యులర్ పీరియడ్స్, ఒకటి వెయిట్ గెయిన్ అవ్వడం అంతా అవుతుంది. పీసీఓడి పీసీఓఎస్ మెయిన్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వస్తాయి. ఈ పీసీఓడి ఆర్ పీసీఓఎస్ సిమ్టమ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి. నాకైతే 5 to 6 months పీరియడ్ స్కిప్ అయింది. కొంతమందికి 2 monthsకి ఒకసారి రావచ్చు, లేదంటే మంత్లోనే ట్వైస్ అవ్వచ్చు, లేదంటే హెవీ బ్లీడింగ్ అవ్వచ్చు. కొంతమందికి అయితే 1 year కూడా రాదు, అంటే 1 year కూడా పీరియడ్ మిస్ అవుతుంది. ఇలా అయినప్పుడు పానిక్ అవ్వకుండా దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. మీరు పీసీఓడి ఆర్ పీసీఓఎస్ ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే మీరు చాలా రెమెడీస్ ఫాలో అయి ఉంటారు. ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి, జెన్యూన్గా చాలా హెల్ప్ అవుతుంది. మీరందరూ నాలాగా యూట్యూబ్లో కనిపించిన రెమెడీస్ అన్నీ ట్రై చేసి టైం వేస్ట్ చేసుకోకండి. ఇది చాలా జెన్యూన్గా నేను ఫాలో అయ్యి చెప్తున్నాను. ఇదే ప్రమోషన్ కాదు. నేను ఆ యోగా స్టార్ట్ చేసి నా 6th డేనే నాకు నా పీరియడ్ వచ్చేసింది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ మై పీసీఓఎస్ జర్నీ. నా పీసీఓఎస్ జర్నీ గురించి చెప్పాలంటే ఇదంతా లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ నేను నీట్కి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాను. ఆ టైంలో నాకు 2 months పీరియడ్ మిస్ అయింది. సో ప్రిపరేషన్ కదా, స్ట్రెస్ ఎక్కువ, ఏ ఫిజికల్ యాక్టివిటీ లేదు కాబట్టి రాలేదేమో అనుకున్నాం. తర్వాత యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసి అది ఫాలో అయ్యి ఇది ఫాలో అయ్యి ఇంకా ఎక్సర్సైజెస్ అన్నీ చేసినా కానీ పీరియడ్ మాత్రం రాలేదు. ఆ టైంలో నా బాడీలో నాకు కొన్ని చేంజెస్ రావడం స్టార్ట్ అయ్యాయి. వన్, స్కాల్ప్ అంతా థిన్ అయిపోయి హెయిర్ అంతా లాస్ అవ్వడం, అండ్ ఇంకొకటి వెయిట్ పుట్ ఆన్ అవ్వడం, ఇంకా ఫేస్ అంతా పింపుల్స్, యాక్ని రావడం, ఇంకా ఫేషియల్ హెయిర్ పెరగడం, ఇలా అయింది. ఇంకా వెయిట్ చాలా పుట్ ఆన్ అవుతున్నానని మా దగ్గరలో ఉండే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. అయితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ మాకు విటమిన్ ట్యాబ్లెట్స్ ఇంకా టానిక్స్ ఇచ్చారు. సరే ఈ మంత్ ట్యాబ్లెట్స్ వేసుకుంటాం, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎలా అని అనుకున్నాం. సో ఇదంతా కాదు, మన డైట్లో చేంజ్ రావాలని నేను 1 month ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని 1 meal a day అని చేశాను. కానీ అయినా రాలేదు. 1 fine day ఇలా కాదు అని ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. అయితే గైనకాలజిస్ట్ స్కాన్ చేసి పీసీఓఎస్ అని కన్ఫర్మ్ చేశారు. ఈ పీసీఓఎస్ మా ఫ్యామిలీలో, ఫ్రెండ్ సర్కిల్లో ఎవ్వరికీ లేదు. సో అంత అవేర్నెస్ లేదు మాకు పీసీఓఎస్ ఆర్ పీసీఓడి గురించి. ఇంకా గైనకాలజిస్ట్నే సొల్యూషన్ ఏంటి అని అడిగితే వెయిట్ లాస్ అవ్వడం, ఇంకా ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తూ వెయిట్ లాస్ అయ్యి ఇంకా ప్రతిరోజు అట్లీస్ట్ 1 hour ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్పారు. పీసీఓఎస్ కన్ఫర్మ్ అయిందని తెలిసి ఇంటికి వచ్చాక ఇంకా యూట్యూబ్ ఓపెన్ చేసి యూట్యూబ్ హౌ టు గెట్ రిడ్ ఆఫ్ పీసీఓఎస్ అని అన్ని రెమెడీస్ ఇంకా చాలా టిప్స్ అన్నీ ఫాలో అయ్యాను. లైక్ పాలల్లో పసుపు వేసుకొని తాగడం, జీరా వాటర్ తాగడం, ఇంకా అల్లం జింజర్ వాటర్ తాగడం, బెల్లం, వాము అవి అంతా ట్రై చేశాను. కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఈ రెమెడీసే కాకుండా చాలా యోగా, ఎక్సర్సైజ్ కూడా ట్రై చేయడం, జుంబా డాన్స్ అని ట్రై చేయడం, అన్నీ ట్రై చేశాను. కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. అన్నీ ట్రై చేసి ఇదంతా అయ్యేట్టు లేదని గివప్ ఇచ్చే టైంలో నాకు ఒక యూట్యూబ్ యోగా వీడియో దొరికింది. అది యోగా గురు శైలేంద్ర అనే యూట్యూబ్ ఛానల్లో ఉంది. నేను ట్రై చేసిన వర్కౌట్ వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అప్పటి నుంచి నేను కంపల్సరీ వీక్లో 3 times ఆ వర్కౌట్ చేస్తాను. ఇది చాలా జెన్యూన్గా నేను ఫాలో అయ్యి చెప్తున్నాను. ఇదే ప్రమోషన్ కాదు. నేను ఆ యోగా స్టార్ట్ చేసి నా 6th డేనే నాకు నా పీరియడ్ వచ్చేసింది. ట్రస్ట్ మీ, దిస్ హెల్ప్ సో మచ్.
ఇంకా 6 మంత్స్ నుంచి చాలా స్ట్రగుల్ అయ్యాను. లైక్ అన్ని వర్కౌట్స్ ట్రై చేయడం, ఇది ట్రై చేయడం. ఫైనల్లీ ఇది చేశాక నా పీరియడ్ వచ్చింది. చాలా రిలీఫ్ అనిపించింది నాకు. ట్రస్ట్ మీ, ఇది ఒకసారి కంపల్సరీ ట్రై చేసి చూడండి, వర్కౌట్ అవుతుంది. డైట్ అనగానే అన్నీ మానేయాల్సిన అవసరం లేదు. మీరు తీసుకునేవి కొంచెం లిమిట్లో తీసుకోండి. నేనేం సజెషన్ ఇస్తానంటే ప్రాసెస్డ్ ఫుడ్ లైక్ చాక్లెట్స్, ప్యాకేజ్డ్ ఫుడ్ ఉంటాయి కదా, అవి కొంచెం అవాయిడ్ చేయండి. ఇంకా మోర్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నట్స్ ఇంక్లూడ్ చేసుకోండి డైట్లో. ఈ యోగా స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను జంక్ ఫుడ్ అవాయిడ్ చేశాను. లైక్ ప్యాకేజ్డ్ ఫుడ్ లైక్ చాక్లెట్స్, బిస్కెట్స్ అవంతా అవాయిడ్ చేశాను. ఇంకా మోర్ నట్స్, ఫ్రూట్స్ ఇంటేక్ని ఇంక్రీజ్ చేశాను. కంపల్సరీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి, ప్రాపర్ డైట్ ఫాలో అవ్వండి, ఎక్సర్సైజ్ చేయండి. అట్లీస్ట్ ½ అన్ అవర్ రోజుకి ఎక్సర్సైజ్ చేయండి. అలా అని హెవీ వర్కౌట్స్ చేయొద్దు. హెవీ వర్కౌట్స్ చేస్తే స్ట్రెస్ ఎక్కువ, ఇంకా సివియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వాకింగ్ ఈజ్ బెస్ట్ ఫర్ పీసీఓడి ఆర్ పీసీఓఎస్. పీసీఓఎస్లో వెయిట్ లాస్ అవ్వడం కొంచెం కష్టం, ఎందుకంటే మన మెటబాలిజం అనేది స్లో అవుతుంది. సో పీసీఓఎస్లో వెయిట్ లాస్ అవ్వడానికి నేను కొన్ని టిప్స్ చెప్తాను. మీరు ఫస్ట్ ఫ్రూట్ జ్యూసెస్ని ప్రిఫర్ చేయకుండా డైరెక్ట్ హోల్ ఫ్రూట్స్ని తినండి. ఎందుకంటే మనం ఫ్రూట్స్ జ్యూసెస్లో మనం స్ట్రెయిన్ చేసేస్తాం, సో ఫైబర్ అంతా వెళ్ళిపోతుంది. ఆ జ్యూసెస్ తాగిన వెంటనే మనకి ఇన్సులిన్ స్పైక్ అవుతుంది, గ్లూకోజ్ లెవెల్ బ్లడ్లో ఇంక్రీజ్ అవుతుంది. ఇన్సులిన్ స్పైక్ అవుతే మళ్ళీ మనం వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా సెకండ్ ఏంటంటే మీరు హెవీ వర్కౌట్స్ చేయకుండా వాకింగ్, ఇంకా సింపుల్ యోగాసనాస్ లైక్ స్ట్రెస్ ఇంక్రీజ్ అయ్యే వర్కౌట్స్ కాకుండా నార్మల్గా స్ట్రెచెస్ అట్లా చేయండి. ఫస్ట్, ఈ పీసీఓడి అనేది ఏం పెద్ద డిసీజ్ కాదు. సో మీకు ఫ్రెండ్లీగా ఫీల్ అయ్యే వాళ్ళతో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. సో దట్ ఇంకా ఎవరైనా ఈ ప్రాబ్లంతో సఫర్ అయితే మీరు వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. పీసీఓడి, పీసీఓఎస్ అనే కాదు, మనం అందరం మంచి డయట్ ఇంకా ఎక్సర్సైజ్ చేస్తే మన మెటబాలిజం అనేది ప్రాపర్గా ఉంటుంది. ఒక చిన్న టిప్ ఏంటంటే, ఇప్పుడు మనమున్న బిజీ లైఫ్ స్టైల్లో డిన్నర్ని త్వరగా చేసేది అలవాటు చేసుకోండి. మ్యాక్సిమం 6:30 to 7 లోపు డిన్నర్ చేసేయండి. మీరు ఖచ్చితంగా ఇదే ఫాలో అవ్వండి, మీకు ఇదే వర్కౌట్ అవుతుందని చెప్పేంత ప్రొఫెషనల్ నాలెడ్జ్ నాకు లేదు, కానీ నాకు వర్కౌట్ అయింది, సరే ఇంకొంతమందికైనా వర్కౌట్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో చూస్తున్న కొంతమందికైనా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇది నా ఓవరాల్ పీసీఓఎస్ జర్నీ. నాకు పీసీఓఎస్ కంప్లీట్గా క్యూర్ అయిందని చెప్పాను, కానీ కంట్రోల్లోకి అయితే వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇంకా పీసీఓఎస్ గురించి ఏమైనా అప్డేట్స్ కావాలంటే కమెంట్ చేయండి. నేను డైలీ ఫాలో అయ్యే యోగా రొటీన్ కావాలంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయమంటారు? Do let me know in the comment section. Stay happy and healthy. Bye.